వర్గీకరణ అమలు కోసం మా డప్పుల ద్వారా మా గుండె చప్పుడు వినిపించాలని, వర్గీకరణ అమలు కోసం మా డప్పుల ద్వారా మా గుండె లోతులో ఉండబడే బాధను ప్రభుత్వానికి ప్రపంచానికి వినిపించాలని ఈ 30 ఏళ్లలో ఎన్నో ఉద్యమాలు చేసి అంతిమంగా సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ సాధించాం. హైదరాబాదులో బహిరంగ సభలు పెట్టడం ప్రారంభించి 29 సంవత్సరాలైంది. 94లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలు పెడితే అది ఒక కుగ్రామంలో మొదలైన ఉద్యమం కాబట్టి 94, 95 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్తరించడం కోసమే బోధించు సమీకరించు పోరాడనే స్పిరిట్ని దృష్టి పెట్టుకొని ఉద్యమాన్ని విస్తరించడం కోసమే 94, 95 వరకు పనిచేశాం. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మా బహిరంగ సభ, మొట్టమొదటి మా ప్రదర్శన 96 మార్చి 2న మాదిగ హక్కుల దండోర పేరుతో లక్షలాది మందిని సమీకరించాం. 96 మార్చి 2 అంటే దాదాపు 29 సంవత్సరాలు. ఈ 29 సంవత్సరాల్లో ఒక వర్గీకరణతో పాటు ఎన్నో సమస్యల మీద చెలో హైదరాబాద్ నిర్వహించాం. వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా ఎన్నో పిలుపునిచ్చాం హైదరాబాద్కు. లక్షల మంది వచ్చారు, లక్షల మంది తిరిగి వెళ్ళారు. గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం నుంచి మొదలుకుంటే వికలాంగుల వరకు, వృద్ధుల వితంతుల పోరాటం వరకు, ఆకలి కేకల వరకు ఏదో ఒక సమస్య మీద ఈ 3 దశాబ్దాల్లో ఎన్నో సందర్భాల్లో చెలో హైదరాబాద్ పిలుపునివ్వడం జరిగింది. మేము గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నది ఏంటంటే ఈ 30 ఏళ్లలో ఎన్నో ప్రదర్శనలు లక్షల మందితో జరిపిన, ఎన్నో సభలు లక్షల మందితో జరిపిన బహుశా ఏ పార్టీ ఏ సంఘం కూడా నిర్వహించలేనన్ని సభలు ప్రదర్శనలు ఎంఆర్పిఎస్ చేసింది. ఈ 30 ఏళ్లలో ఎప్పుడన్నా హైదరాబాదులో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమైందా? ఈ 30 ఏళ్లలో ఎంఆర్పిఎస్ వల్ల శాంతి భద్రత సమస్య ఇక్కడ ఉత్పన్నమైందా? శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా మేము ఎప్పుడన్నా నిర్ణయాలు తీసుకున్నామా? లేదు. అది ఎవరు నిరూపించలేరు.